చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ఆరాధన టీవీ ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. క్రైస్తవ భక్తి సంకీర్తన సాహిత్యాన్ని నేల 4 చెరుగుల ఆ సాహితీ సౌరభాలను గుబాలింపచేసినటువంటి క్రైస్తవ భక్తి సంకీర్తనాకారుల జీవిత చరిత్రల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ కోవలో పురుషోత్తమ చౌదరి గారిని గురించి, అలాగే పులిపాక జగన్నాథం గారిని గురించి క్రితం మనం ఆలోచించాం. అలాగే చాలామంది కవీశ్వరులు ఉన్నారు. వారి జీవితాలను గురించి, వారు రచించినటువంటి పాటల గురించి, అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని గురించి, ఆ పాటల వెనుక ఉన్నటువంటి యథార్థ గాథల గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి పాట వెనుకాల ఒక సమయం సందర్భాన్ని పురస్కరించుకొని వారి అనుభవాన్ని రంగరించి చక్కటి సాహిత్యంలో ఆడిముత్యాలు అనతగినటువంటి పాటలు, భక్తి పాటలని మనకు అందించినటువంటి ఆ మహానుభావులు, మహాకవులు, వారి గురించి సంస్మరించడం మనకు ఎంతైనా ఆవశ్యకం. ఎందుకనంటే 150, 170, 100 సంవత్సరాల క్రితం రాసిన పాటలు కూడా ఈనాడు మనం పాడుకుంటున్నాము అని అంటే, తద్వారా మనం ప్రభావితులు అవుతున్నామని అంటే, ఆ పాటల ద్వారా మనం దేవుణ్ణి సంస్తుతి చేస్తున్నాము అని అంటే ఎంతైనా రుణపడి ఉన్నాం. వారి గురించి తెలుసుకోలేకపోవడం అపచారమే అవుతుంది. కనుక ఈ ఆరాధన టీవీ ఛానల్ వారు మన సాహితీ సంపద అన్నటువంటి శీర్షికను ప్రవేశపెట్టారు. యేసుకు సమానులు ఎవరండి? పరలోకంలో సమస్త పరిశుద్ధుల సమక్షంలో దేవదూతల మధ్య కెరూబులు, సెరూబులు అనే దేవదూతలు అనునిత్యం పరిశుద్ధం 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 అని యేసుని వేణోళ్ల పొగిడేటటువంటి ఆ సమయంలో దేవుడు కుడి చేతి వైపున ఆసీనుడై ఉన్నటువంటి ఆ యేసు సమస్తాన్ని త్యజించి సర్వమానవ శ్రేయస్సును ఆకాంక్షించి నరావతారి అయి భూమి మీద ఉద్భవించిన ఆ యేసుకు ఎవరండి సమానులు? ఆయనకున్నటువంటి ఆ సమస్త భాగ్య భోగాలను, దేవుడితో సమానంగా కూర్చుండేది, సర్వ సృష్టిని సృజించినటువంటి ఆ యేసు మన మధ్య శరీరధారి అయి మనశాంతి సౌభాగ్యం కొరకు అవతరించి మనల్ని ఉద్ధరించాలన్నటువంటి తపనతో ఆయన చేసిన సేవ, చేసిన ప్రసంగాలు, ప్రబోధాలు, పడిన శ్రమలు, మరణం, పునరుద్ధానం, వీటన్నిటినీ మనం లెక్క కడితే ఆ యేసుకి సమానులు ఎవరు? అందుకని ఒక కవీశ్వరుడు ఈ భావన కొద్దీ ఒక చక్కటి పాట పాడాడండి. అద్భుతమైనటువంటి పాట. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రమలన్నిటిని కూడా నీ మీద వేసుకునేసి ఆ భారాన్ని సహించి వహించి మమ్ములను ప్రేమించగలిగినటువంటి ఆ యేసు నీకు సమానులెవరు? ఈ పాట రాసింది బహుశా మీకు గుర్తొచ్చే ఉంటుంది, చెట్టి భానుమూర్తి గారు. చెట్టి భానుమూర్తి గారు కాకినాడలో జన్మించారు 1888లో. ఆ ప్రాంతం బాగా సాహిత్యానికి పెట్టిన పేరండి. ఆ మొత్తం ప్రాంతంలో కూడా గొప్ప గొప్ప రచయితలు, కవులు పుట్టుకొచ్చారు. అది చెట్టి భానుమూర్తి గారు ప్రత్యేకంగా ఏం చదివారో, వ్యాకరణం అటువంటి విషయాలు తెలియవు, కానీ సహజంగా చాలా అద్భుతమైనటువంటి కవీశ్వరుడిగా రూపొందారు. వాటి గురించి మనం తెలుసుకోకుండా అసలు ఈ పాట వినాల్సిందే. మీరు సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమింపగల నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు.
సహనము సహోదరత్వం సమంజసముగాను మాకు తెలుప నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభు భవ శరీరము సగిన సా పద సనిద పమగరిస సరిగరిగ పాగ పద పద సనిద పమగరిస పరార్థమై భవ శరీరము సగిన పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరావతార నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమింపగల నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు. విన్నారు కదా, మీరు ఒక విషయం గమనించే ఉంటారు. ఇంత భావగంభీరమైనటువంటి ఈ పాటలో 4 చరణాలు ఉన్నాయి. అసలు వారు తీసుకున్నటువంటి అంశాన్ని గురించి కానీ మీరు కనుక శ్రద్ధగా పరిశీలిస్తే ఒక్కొక్క చరణం క్రీస్తుకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నటువంటి ఆ చరణం. అలాంటివి కనీసం 10 రాసి ఉండొచ్చు. వారు ఎందుకు రాలేదని ప్రశ్నించడం కాదు, కానీ క్లుప్తత అన్నటువంటి నిబద్ధతకు లోనై ఎక్కువ చరణాలు రాస్తే కంఠపాఠంగా పాడతారో లేదోనని ఒక అనుభవం వచ్చిందో ఏమో, కానీ మొత్తానికైతే చాలా కుదించి చక్కగా ఒక 4 చరణాల్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఆ పాట ద్వారా తెలియపరచడం అన్నటువంటిది మనం గమనించదగినటువంటి విషయం. యేసు అంట అలాంటి వ్యక్తి ఎవరు లేరు, మనకు అసలు సమానులే లేరు అనేటువంటిది ఆయన అనుభవం కొద్దీ చెప్పినటువంటి మాట. ఈ మాట ఎందుకన్నానంటే, వీరు ఒక గురువుని ఎంచుకొని గురువు దగ్గర శుశ్రూష చేయాలన్నటువంటి తలంపు కలిగిందట. శ్రమించి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేశారంట, కానీ ఎక్కడ ఎవరు దొరకలేదంట. అప్పటికి ఇంకా ఆయన క్రైస్తవుడు కాలేదండి. అప్పటికి ఇంకా ఆయన క్రీస్తుని విశ్వసించలేదు, క్రీస్తుని గురించి తెలుసుకోలేదు కూడాను. ఎక్కడో ఒక దగ్గర ఈయనకు ఒక బైబిల్ లభించిందట. ఆ బైబిల్ గ్రంథాన్ని తీసి చదువుతున్నాడట. ఈయన చదువుతూ కొంత ఏవగింపు కలిగిందట. ముందు ఇదేది క్రైస్తవ పుస్తకం, ఇది క్రైస్తవ మత గ్రంథం, క్రైస్తవ్యాన్నే బోధిస్తుంది, ఇది అంతకు తప్పితే మనకెందుకు అన్నట్టుగా కాస్త నిర్లక్ష్యభావం కనపరిచిన యేసుక్రీస్తు జీవితాన్ని చదవటం ప్రారంభించిన తర్వాత మనుషులు చాలా మార్పు కలిగిందట. ఇదేమిటి, ఈ యేసుక్రీస్తు నరావతారి అయి ఈ లోకంలో జన్మించడానికి కలిగినటువంటి పరమార్థం ఏమిటి? ఆయన కవీశ్వరుడే కాదు, ఆయన చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, పైగా మతం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు, సంప్రదాయ సిద్ధమైనటువంటి మతాసక్తి మనిషిలో ఉన్నప్పుడు పారమార్థిక చింతన పెరిగిపోతుందండి మనుషులు.
దేవునికి దగ్గరగా ఉండాలి అని అనేసి దైవోపదేశాలను పరిగ్రహించి ఆ దైవోపదేశాలను ఆచరణలో పెట్టాలి అన్నటువంటి తపన మనిషిలో సహజంగా పుట్టుకొస్తుంది. చెట్టి భానుమూర్తి గారికి కూడా అదే కలిగిందట. కలిగి జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు ఎంచుకున్నటువంటి 12 మంది శిష్యులు పెద్ద గొప్ప వాళ్ళు ఏవి కాదు దేంట్లో కూడా, అటు జ్ఞానంలో కానీ విద్యలో కానీ డబ్బులో కానీ, పైగా చాలా సామాన్యులు వారు, అతి సామాన్యులు. యేసు వాళ్ళని పిలుచుకున్నారు తన దగ్గరికి. చరిత్ర చెప్పేది ఏమిటారంటే యేసు ఆరోహణుడైన తర్వాత వాళ్ళు క్రైస్తవ సంఘానికి పునాదుల్లాగా ఒక మహాస్తంభాల్లాగా వెలిగిపోయారు. కానీ ముందు సామాన్యులు, కానీ క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మహాధికులైపోయారు. నేనెందుకు కాకూడదు, క్రీస్తు దగ్గర నేనెందుకు శిష్యరికం చేయకూడదు, యేసుని నేను ఎందుకు నా గురువుగా ఎంచుకోకూడదు అని వీరు ప్రశ్నించుకొని ఒక శుభముహూర్తాన తన జీవితాన్ని యేసుకు అంకితం చేశాడట. అప్పుడు రాశారట ఈ పాట. తనకు తానే ప్రశ్నించుకున్నారు, నేనేమిటి ఇంతగా తప్పించి ఇంతగా తిరగాడి ఇంతగా పరిశోధించిన తర్వాత యేసు దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది అని ఆలోచించుకొని ఆ సమయ సందర్భంలో తనలో కలిగినటువంటి ఆ స్ఫూర్తి కొద్దీ, పరిశుద్ధాత్మ ప్రేరణాత్మక శక్తి కొద్దీ ఈ పాట రాశాడు. సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు అని అనేసి. ఎంత ధన్యకరమైనటువంటి పాట అండి. క్రైస్తవ సంఘాలన్నీ కూడాను ఈ పాటను చాలా జాగ్రత్తగా పాడతాయి. చాలామంది కంఠోపాఠంగా పాడుతూ ఉంటారండి. ఒకసారి నేను బిషప్ విక్టర్ ప్రేమ్సాగర్ గారు ఇంగ్లాండ్కి వెళ్ళే అవకాశం కలిగింది. చాలాసార్లు వెళ్తున్న వాళ్ళు, అక్కడ మాకు ఒక ఆఫీస్ ఉంది, కౌన్సిల్ ఫర్ వరల్డ్ మిషన్లో నేను కమ్యూనికేషన్స్కి అడ్వైజర్ని. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ స్పిరిచువాలిటీ అని, అంటే భారతీయ తత్వంతో కూడినటువంటి ఆధ్యాత్మిక చింతన, అది ఇంగ్లీష్లో అందుకని చెప్పాను తేలిక అర్థమవుతుందని, ఆ ఆధ్యాత్మిక చింతన కొద్దీ మాకు ఏదైనా ఒక పాట వినిపించండి అని అడిగారు. అడిగితే దాసుబాబు నీకు ఈ పాట కంటతొచ్చాది ఆయన మేమిద్దరు, నేను గబగబ రాశాను, నాకు కంటతొచ్చి ఈ పాట, అందుకని సమానులు ఎవరు ప్రభు అని రాసిత్రం పాడాం మేము ఈ పాటను. అక్కడ ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా ఇంగ్లీష్లో. అంటే ఆ భక్తి తత్పరత మనిషిలో ఎలాంటి భావాన్ని కలిగిస్తుందో, ఆ పాటని విన్నటువంటి వారిలో ఎలాంటి ఉద్దేశాలని అది కలిగిస్తుందో ఈ పాట అన్నది చాలా స్పష్టంగా మనకు అవగతం అవుతుందండి. చెట్టి భానుమూర్తి గారు రాసిన పాటలు చాలా ఉన్నాయి, కానీ మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 17 మాత్రం అచ్చయ్యాయి. ఒక విషయం చెప్పాలి మీకు. ఒకనాటి సాయంకాలం ఒక పెద్ద మనిషి 75-80 సంవత్సరాలు ఉండొచ్చు, 75 ఖచ్చితంగా ఉంటాయనుకుంటున్నాను నేను. మరి వారి పేరు విమల గారు. వారి అబ్బాయి నా దగ్గరికి వచ్చారు. వస్తూనే దాసుబాబు గారు మీరు మాకు బాగా తెలుసు, కానీ మమ్మల్ని పరిచయం చేసుకొని ఇవ్వండి, చెట్టి భానుమూర్తి గారి కూతుర్ని నేను అని చెప్పారు వారు విమల గారు. బాగా ఆనందం వేసింది. ఎందుకనంటే అలాంటి వారు ఎవరు వచ్చినా సరే రచయితని గురించి, కవిని గురించి కాస్త నోట్స్ రాసుకోవటం నాకు అలవాటు. వారు చూస్తే మహా సంతోషం కలుగుతుంది నాకు. కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత వారు ఒక పాటల పుస్తకాన్ని నా చేతిలో పెట్టారు. దీంట్లో చాలా పాటలు ఉన్నాయండి, మా నాన్నగారు రాసినవి. కీర్తన పుస్తకానికి ఎక్కనటువంటి పాటలు కొన్ని ఉన్నాయి, వాటిని మేము క్యాసెట్గా చేసాము. దాన్ని ఇక్కడ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో క్యాసెట్ని మేము రిలీజ్ చేస్తున్నాం. మీరు ప్రసంగించాలి, భానుమూర్తిని గురించి మీరు మాట్లాడాలి, నాన్నగారిని గురించి, అట్లా అని ఈ పాటల ప్రశస్తిని గురించి కూడాను మీరు చెప్పాలి, దీని వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని గురించి మీరు. నాకు మహదానందం వేసింది. అది ఒక మహా అవకాశంగా నేను భావించి ఒప్పుకున్నాను. ఎందుకు చెప్పానంటే ఆ 30 పాటలు కూడాను ఆనుముత్యాలు అనదగినటువంటివే చాలా. మరి ఎందుకు ఆనాడు ఉన్నటువంటి ఎడిటర్ గారికో లేకపోతే ఆ క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ వారికో లభించలేదు, కానీ అవి కీర్తన పుస్తకంలోకి ఎక్కలేదండి. అవి త్వరలో దాన్ని కూడా సీడీ చేసి బహుశా ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. పోతే నాకు ఇంకొక అవకాశం కూడా లభించింది. ఆ 30 పాటలు, ఈ 17 పాటలు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పరిశీలించాను నేను. చాలా వరకు ప్రతి పాటకు కూడా 4 చరణాలు, మహా అంటే 5 చరణాలు, ఏవో 4-5 పాటలకు 6, 7, 1-2 పాటలకు 8 చరణాలు ఉన్నాయి. కానీ తక్కిన పాటలన్నిటికీ 4-5 చరణాలే ఉన్నాయి. ఎందుకు దాన్ని అంతగా కుదించారు అన్నది నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయం కూడాను, వారు ఎంచుకున్నటువంటి అంశాలన్నీ కూడాను వేదాంతపరమైనటువంటి అంశాలే. బైబిలులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలను దైవ జ్ఞానానికి సంబంధించినటువంటి విధంగా మనం పరిగణించి ఆలోచించి అర్థం చేసుకోగలిగి ఉండాలి. లేకపోతే బైబిల్ చదవటం ఊరికే చదవటం అంటే తేలికే కానండి, అర్థవంతంగా చదివి ఆ సారాన్ని పరిగ్రహించాలి అని అంటే చాలా జాగ్రత్తగా, ధ్యానపూర్వకంగా, ప్రార్థనపూర్వకంగా చదివితేనే కానీ లేకపోతే ఒక పట్టాన అవగాహన రాదు. చెట్టి భానుమూర్తి గారు చేసినటువంటి ప్రయత్నంలో ఆ పాటలు మీరు చదవాలి.
పాడుకోవటమే కాదు, చదవటం, చదివిన తర్వాత ధ్యానించటం. కనుక మీరు చేసినట్లయితే అలాగా ఆ బైబిల్ జ్ఞానం మనకు బోధపడుతుందండి. ఈ మాట కూడా ఎందుకు నేను చాలా నొక్కి వక్కాణిస్తున్నాను అని అంటే, చెట్టి భానుమూర్తి గారు క్రీస్తుని విశ్వసించిన తర్వాత, వారు వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత కాకినాడలో ఉన్నటువంటి బైబిల్ సెమినారీలో అధ్యాపకునిగా అక్కడ చేరారు. అని అంటే బైబిల్ జ్ఞానం బాగా క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. అతనికి ఏ క్షణంలో ఏదడిగినా చెప్పగలిగేటటువంటి సమర్థత ఉండాలి. లేకపోతే దైవజ్ఞానాన్ని గురించి విద్యార్థులకు వీళ్ళే బోధిస్తారు. పైగా ఆ రోజుల్లో బైబిల్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇతరత్ర విషయాలకు, చారిత్రాత్మక సంఘటనలకు, వాదోపవాదాలకు, తర్కాలకు అట్టే ఇవ్వలేదు. బైబిల్ అంటే బైబిలే, విశ్వాసం అంటే విశ్వాసమే. మరి దాన్ని ఏ విధంగానూ మనిషిని ప్రభావితం చేసి దేవుని దగ్గరికి నడిపిస్తుంది అన్నటువంటి ధ్యేయము ముఖ్యం. కానీ వాదోపవాదాలు, ఆయన ఇట్లా అన్నాడు, జర్మన్ స్కాలర్ ఇట్లా అన్నాడు, అమెరికన్ స్కాలర్ ఇట్లా అన్నాడు అని బైబిల్ గురించి కాదు, బైబిల్ని బోధించారు వాళ్ళు. కనుక వీరికి సరైనటువంటి జ్ఞానం సమపాళ్లలో లభించిందని చెప్పుకోక తప్పదు. వీరి క్రింద చదువుకున్నటువంటి వాళ్ళు హెమాహెమీలుగా చరిత్రలో మనకి కనిపిస్తారు. సంఘాలలో మహానాయకులలాగా వెలుగొందినటువంటి వారిలో చాలామంది ఉన్నారు. ఒకరి పేరు చెప్తాను నేను, రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిలమణి గారు, చెట్టి భానుమూర్తి గారి ప్రియ శిష్యుడు. చెట్టి భానుమూర్తి గారు ఏదైనా పాట చెప్తే క్లాస్ రూమ్లో మాసిలమణి గారిని పిలిచేవారట, మాసి అని పిలిచేవారట. మాసి ఇలా వచ్చి ఈ పాటను బ్లాక్ బోర్డు మీద రాయమనేవారట. ఈయన పాడుతూ ఉంటే ఆయన రాసేవారట, మాసిలమణి గారు రాసేవారట. స్వయంగా మాసిలమణి గారికి చెప్పారట ఒకసారి ఈ సంఘటన. అంటే ఏమిటనమాటను, ఆ రోజుల్లో ఆ రకమైనటువంటి శిక్షణ, ఆ రకమైనటువంటి బోధన, ఆ రకమైనటువంటి చదువు సంధ్యల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అంత తీవ్రంగా ఉండేదండి. ప్రతి విషయానికి కూడా వాళ్ళు అతి జాగ్రత్తగా నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలి, 10 మందికి ఉపకరించేటటువంటి విద్యా బోధన చేయాలి. నేను తయారు చేస్తున్నటువంటి ఆ విద్యార్థులు సంఘాలలో ఎంతగానో గరుతుకి ఎక్కాలి అన్నటువంటి సదుద్దేశంతో వాళ్ళు చేపట్టినటువంటి విద్యా బోధన అది. చెట్టి భానుమూర్తి గారు రాసినటువంటి పాటలన్నింటిలో కూడాను ఇంకొక విషయం గమనించానండి నేను. చాలా వరకు సంస్కృత పదాలు ఎక్కువ కనిపిస్తాయి. బాగా సంస్కృతం చదువుకున్నారో ఏమో, అది ఎక్కడ చదువుకున్నారో ఆ దాఖలాలు ఏమీ నాకు లేవు. కానీ పోతే ఈ పాటలు కనుక మనం పరిశీలిస్తే, అందుకనే చదవనది ఒకసారి, ఎక్కువగా సంస్కృత పదాలు దొరికిపోతూ ఉంటాయి. ఒక్కొక్క పాటలో 7-8 వాక్యాలు ఉన్నా అందులో 4-5 మాటలే తెలుగు మాటలు, తక్కినది కూడా సంస్కృతమే, సంస్కృత సమాసాలతో కూడినటువంటి పాటలు. అది కూడాను ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. మరొక సంఘటన చెప్పాలి. అది ఏమిటనంటే, ఈయనకి కొంతమంది మిత్రులు ఉండేవారు. వారిలో కూడా ఈ ఆధ్యాత్మిక చింతన ఉండేదట. అంటే ఏమిటి, వాళ్ళు కూర్చున్నప్పుడు దేవునికి సంబంధించినటువంటి విషయాల గురించి ధ్యానించేవాళ్ళు అనమాట. ఆ పురాణంలో ఇలా ఉంది, ఈ అదొక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతన గురించినటువంటి బోధన అనుకుందాం మనం. చెట్టి భానుమూర్తి గారు క్రైస్తవుడు అయిన తర్వాత వాళ్ళు పిలిపించారంటే తండ్రి, ఏమయ్యా నువ్వు క్రైస్తవుడు అయ్యావు కదా, నువ్వు ఏం కనుక్కున్నావు క్రైస్తవత్వంలో? మనం చాలా కాలంగా దేవుని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం, మాట్లాడుతూ వచ్చాం, కొన్ని తీర్థయాత్రలు కలిసి చేసాం. మరి దీంట్లో నువ్వు కొత్తగా కనుక్కున్న విషయం ఏమిటి? మనం ఒకనాడు తమస్సును గురించి, తమో గుణాన్ని గురించి మనం చర్చించాం. మరి దాని విషయం ఏం చెప్తావని అడిగారట. అయితే అసలు తమస్సు అని అంటే చీకటి, తమో గుణం అని అంటే చీకటి సంబంధించినటువంటి గుణం. ఆ చీకటిలో జరిగేటటువంటి పనులు అనమాట. అంటే లేదు, దుర్మార్గత, దౌష్టం, ఎదుటి వారిని ఎలా మోసం చేయాలి, వెలుగులోనైతే అందరూ చూస్తారు కనుక ఎవరికి చూడకుండా ఒక పాపపు పని అనమాట. చాలా నీచమైనటువంటి పనులు జరిగేటటువంటిది ఆ తమస్సు. ఆ తమస్సు గుణం మనుషులో ఉంటే వారు బ్రతకంత కూడా చీకటిమయమే. మరి దాని గురించి చాలా వాదోపవాదాలు, చర్చలు జరిగాయట. అప్పుడు వీరిని అడిగారట, మరి నీ ఉద్దేశం ఏమిటి, నువ్వు క్రైస్తవుడు అయ్యావు కదా, క్రీస్తుని గురించి చెప్తున్నావు కదా, నువ్వేం కనుక్కున్నావు అనేసి. అప్పుడు ఈయన వాళ్ళకి మాటల్లో చెప్పకుండా పాట రూపంలో చెప్పాడటండి. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేసింది. అటువంటి మహానుభావులు అండి. ఇదిగో నీతి సూర్యుండుదయమాయే, ఈ తమో గుణాలను రూపు మాపే అని చక్కటి పాట పాడాడండి ఆయన. తమో గుణం అని అంటే అండి అరిషడ్వర్గాలు అని చెప్పుకోవాలన్నమాట. అంటే కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సర, దామికం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. 6 అరిషడ్వర్గాలు
మనిషిలో చేరి మనిషిని వాడి జీవితాన్ని చీకటిమయం చేసి వాడు చేసే పనులన్నీ కూడాను ఏ సమాజానికి ఎవరికి ఉపకరించకుండా హాని కలిగించేటటువంటి పాపపు నీచమైనటువంటి పనులు అనమాట. అవి పోయాయి. నీతి సూర్యుడు ఉదయించాడు, ఆ నీతి సూర్యుడు యేసుక్రీస్తు అని బల్లగుద్ది మరి చెప్పి వాళ్ళని ఒప్పించాడట. ఆ పాట వినండి మీరు. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయనతని నీతి, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయనతని నీతి, హృదయ కమలమునను నిలచి మదితమో గుణంబులనపే సదమల జ్ఞానంబును సగే, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయనతని నీతి. ఎవని జ్ఞాన మహిమ విభవ, మెవని నీతి బల ప్రకాశ, మెవని మనుజ రూపమాయే నవ వినీత సత్యవర్తి, రవని మెంచు తేజమూర్తి, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయనతని నీతి. కలుషమెల్ల బాపదలచి కలువరిగిరి వరకు నడచి, నలవి కాని ముక్తి కూర్చన్ సిలువ మీద బలి అయి మరణ బలమున నచి తిరిగి లేచే, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయనతని నీతి. జనగణముల జీవమతడే, ధనగణముల దాతయతడే, అనుభవమున నెరుగుమతని నిరుపమ ప్రేమామృతంబు ననవరతానందకరము, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయనతని నీతి, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయనతని నీతి, హృదయ కమలమునను నిలచి మదితమో గుణంబులనపే సదమల జ్ఞానంబును సగే, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయనతని నీతి. విన్నారుగా, మనసులో ఉన్నటువంటి ఆ తమో గుణాలను రూపుమాపినటువంటి వాడు యేసుక్రీస్తు. ఆయనే నీతి సూర్యుడు అని అద్భుత రీతిలో ఆయన చెప్పాడు. ఆయన మాటలు విన్నటువంటి వారు, ముఖ్యంగా ఈ పాట విన్నటువంటి వారిలో కాస్త పరివర్తన కలిగిందని కూడాను చెప్పడం జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి కీర్తనలు వారు చాలా రాశారు. మరి వచ్చే ఎపిసోడులో మరొక చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాట, మనందరం మెచ్చుకొని పాడేటటువంటి పాట, దాని వెనకాల ఉన్నటువంటి గాథ, అలాగే పరమార్థాన్ని గురించి చెట్టి భానుమూర్తి గారు చేసిన ప్రబోధాన్ని మనం విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.